అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపులకు ఏవైతే ఉంటాయో వాటికి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సో వాటి ప్రక్రియ అంటే 2025-27కు సంబంధించిన ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన మద్యం టెండర్లు ఏవైతే ఉన్నాయో అవైతే వాటి ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే నాగర్ కర్నూలు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మరి దరఖాస్తులు అయితే ఎక్కువగా రావట్లేదు సో అదే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా చర్చనీయాంశమైంది మరి ఎందుకు అక్కడ ఎన్ని వైన్ షాప్స్ ఉన్నాయి మరి అక్కడ ఎందుకు రావట్లేదు అనే విషయాలు అయితే మనం ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం అక్కడ దాదాపు 67 వైన్ షాపులు అయితే ఉన్నాయి నాగర్ కర్నూలులో మీకు బోర్డు మీద రాసుకుంటూ చూపించుకుంటూ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మొత్తం మద్యం టెండర్లు నాగర్ కర్నూలు జిల్లా వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 67 మద్యం షాపులు అయితే ఉన్నాయి అంటే 67 ప్రభుత్వానికి సంబంధించిన మద్యం షాప్స్ అయితే ఉన్నాయి సో వాటికి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని చూస్తే దీనికంటే ముందు ఫస్ట్ మనకి 2023లో అంటే గతంలో మనకు 2023 అంటే అప్పుడు స్టార్ట్ అయింది 2023 నుంచి 25 వరకు ఉంటుంది ఇప్పుడు 25 నుంచి 27 వరకు ఉంటుంది సో మనకు 2020లో కనుక చూసుకుంటే 2531 దరఖాస్తులు వచ్చినాయి ఏవి మనకు 67 షాప్స్ 67 షాపులకు గాను 2531 దరఖాస్తులు వచ్చినాయి సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మరి ఇప్పటి వరకు అంటే ఈరోజు అక్టోబర్ 15th సో అక్టోబర్ 13th ఈరోజు సో అక్టోబర్ 13th వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అంటే మనకు 85 దరఖాస్తులు వచ్చినాయి సో అంటే మనకు 100 కూడా దాటలేదు దరఖాస్తులు గతంలో ఎన్ని వచ్చినాయి 2531 దరఖాస్తులు వస్తాయి కనుక మరి ఇప్పుడు 85 దరఖాస్తులు వచ్చినాయి సో ఇంకా ఈ దరఖాస్తులు ఏమన్నా పెరిగే అవకాశం ఉందా అంటే లేదు ఎందుకంటే మరి అక్టోబర్ 18 వరకే ఇది లాస్ట్ డేట్ ఈరోజు 13 సో పెరిగితే ఇంకొక 15 పెరుగుతుండొచ్చు సో మొత్తం కలిసి 100 అవుతుండొచ్చు ఇంకా ప్రస్తుతానికైతే ఏం పెరగలేదు మరి అక్టోబర్ 18 వరకే లాస్ట్ డేట్ ఉంది గతం సెప్టెంబర్ 25 తారీఖు ఆ డేట్ నుంచి మరి ఇప్పటి వరకు అయితే 85 దరఖాస్తులు రావడమే ఇక్కడ కొద్దిగా అనుమానాలకైతే వ్యక్తమవుతున్నాయి ఎందుకు వ్యక్తమవుతున్నాయి అంటే మరి 2023లో 2031 దరఖాస్తులు వచ్చినాయి మరి ఇప్పుడు మరి 85కు ఎందుకు తగ్గిపోయిందని చెప్పేసి చాలా అన్ని రాజకీయ వర్గాల్లో కావచ్చు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది సో దానికనక కారణాలు ఏంటని చూస్తే మరి గతంలో అయితే మనకు 2 లక్షల ఫీజు అయితే ఉండేది అంటే ఏదైతే మరి టెండర్ ప్రక్రియలు దరఖాస్తు పెట్టుకోవాలంటే అంటే మన పేరు అందులో దరఖాస్తు తీసుకోవాలంటే 2 లక్షలు మాత్రమే చెల్లించాలి సో ఇప్పుడు ఏం చేశారు దాన్ని 3 లక్షలుగా చేసిరు అనమాట సో అంటే గతంలో 2 లక్షలు ఉండేది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెంచి మొత్తం 3 లక్షలు చేశారు సో ఇదొక అంశం ఇదొక కారణం అయి ఉండొచ్చు సో రెండోది స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడంటే హైకోర్టు స్టే ఇచ్చింది సో ఈ ఎన్నికలు అయితే ఆగిపోయినాయి సో ఈ టెండర్ ఎప్పుడైతే వచ్చిందో మరి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉంది అంటే ముందు వస్తుందని చెప్పేసి అందరికీ తెలుసు సో అట్లా మరి స్థానిక సంస్థలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళకి పోటీ చేస్తానికి మరి ఇప్పుడు ఈ టెండర్లో మరి 3 లక్షలు పెడితే ఒకవేళ కనుక మనకు వైన్ షాప్ రాకపోతే 3 లక్షలు పోతాయి అంటే ఈ అమౌంట్ ఏంటంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట అంటే మనం ఒకవేళ దానికి దరఖాస్తు పెట్టుకుంటే మళ్ళీ మనకు షాప్ వెళ్తుంది లేదంటే మనకు డబ్బులు పోతాయి అనమాట ఇక రావు అంటే ప్రభుత్వం మనకు చెల్లించదు చెల్లించదు సో అట్లా అని చెప్పేసి మరి చాలామంది స్థానిక సంస్థలో పోటీ చేయడానికి కొద్దిగా డబ్బులు అయితే అవసరం ఉంటాయి కదా మరి ఆ అవసరాల కోసం మరి అక్కడ పోటీ ఏమంటారు దరఖాస్తు పెట్టుకోలేదా అనే అంశం ఒకటి రెండవది ₹1,00,000 ఏవైతే ఉంటాయో మరి పెరిగినందుకు కారణం వల్ల మరి దరఖాస్తులు చేసుకోలేదా అనే అనుమానం ఒకటి సో ఇంకోటి 3 అంటే ఏంటంటే సిండికేట్ జిమ్మిక్కులు ఏమైనా ఉన్నాయా అంటే ఏదైతే మరి ఆ జిల్లా వ్యాప్తంగా కావచ్చు మండల వ్యాప్తంగా కావచ్చు వైన్స్లు ఉంటాయి కదా మరి ఇన్ని దరఖాస్తులు వేసుకునే బదులు అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి ఒక మాట మీద ఉండి సిండికేట్గా ఏర్పడి మరి కొన్ని దరఖాస్తులు వేసుకొని మరి దానిగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మరి అందరూ పంచుకునే విధంగా ఇట్లేమన్నా చేస్తున్నారా అని చెప్పేసి కూడా అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వ అధికారులు అయితే కొంతవరకు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో ఈ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మరి పోయినసారి 2023లో 2500 చిల్లర వచ్చిన దరఖాస్తులు మరి ఇప్పుడు 85 పెరగడానికే ఇది కారణం అనమాట అంటే అక్కడ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సిండికేట్గా ఏర్పడి మరి ఎవరికి వచ్చినా మనం అందరం పంచుకుందాం అనే విధంగా ఏమైనా మాట్లాడుకున్నారా అందుకోసమనే ఈ దరఖాస్తులు ఏమైనా తక్కువ వస్తున్నాయని చెప్పేసి కూడా మనకైతే అనుమానాలు అయితే వ్యక్తం లేకపోలేదు ఎందుకంటే మరి అంటే కనీసం 100 కూడా దాటలేదు దరఖాస్తులు చూసుకోండి అంటే 67 షాప్స్ ఉంటే మనకు 67 షాప్స్ ఉంటే మనకు 85 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి అంటే దాదాపు ఈ 85 ఉన్నలో అందరికి వచ్చేస్తాయి అనమాట ఇంకా అంటే దాదాపు ఎంత 67 అంటే దాదాపు ఒక 10 మందికి మాత్రమే రావు సో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వచ్చేసాయి అంటే ఇంత పకడ్బందీగా ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా అనుమానం రాకపోలేదు ఎందుకంటే మరి ఉన్నాయే షాప్స్ 67
అంటే వీళ్ళు పెట్టుకున్నది 85 మాత్రమే దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటి వరకు. సో అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. సో ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, రెండోది ₹1,00,000 అదనంగా పే చేయాల్సి వస్తుంది, మూడోది రిఫండబుల్ అంటే అమౌంట్ రాదు, నాలుగోది మరి సిండికేట్గా ఏర్పడి కొందరే దరఖాస్తులు వేసుకొని మరి కొందరే ఆ షాప్స్లు అన్నిటిని ఆధిపత్యం చెలాయించే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అధికారులు. సో ఇదనమాట. అంటే దాదాపు 67 షాప్స్లకు 87 వచ్చినాయంటే దాదాపు అందరికి వచ్చేస్తాయి, ఒక 10 మందికి తప్ప. సో ఇదనమాట. అసలు యాక్చువల్గా మరి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ప్రభుత్వానికి ఏమన్నా నష్టం జరుగుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే గతంలో 2023లో 2531 దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఒక్కో దరఖాస్తుకు గాను ₹2,00,000. 2531 దరఖాస్తులు వస్తే ఒక దరఖాస్తుకు 2 లక్షలు పెట్టుకుంటే మనకు ₹50,62,00,000 ప్రభుత్వానికి చేకూరింది. ఈ దరఖాస్తు రూపంలోనే, కేవలం దరఖాస్తు రూపంలోనే 50 కోట్ల రూపాయలు, 50 కోట్ల పైగా 50,62,00,000 అయితే ప్రభుత్వానికి వచ్చింది. మరి ఈసారి ఇప్పటి వరకు ఎంత వచ్చింది అని చూస్తే 85 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి. సో 85 దరఖాస్తులకు ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షల చొప్పున పెట్టుకుంటే 2,55,00,000 మాత్రమే వచ్చినాయి. సో డిఫరెన్స్ చూడండి ఒకసారి, 2023కు ఇప్పుడుకు డిఫరెన్స్ చూస్తే 2023లో 50 కోట్లకు పైగా అమౌంట్ వస్తే మరి ఇప్పుడు కేవలం 2 కోట్లు వచ్చినాయి. సో దాదాపు ఎంత 48 కోట్ల కోత అయితే మరి ప్రభుత్వానికి అయితే కనిపిస్తూ ఉంది. సో మరి దీన్ని బట్టి చూసుకోవచ్చు మరి ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రాకుండా పోతుంది, గండి కొడుతుంది, మరి ఇది ఈ పైసలన్నీ ఎట్లా పక్కదారి పడుతుందని చెప్పేసి కూడా చాలా వరకు అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, సో ఈ నియోజకవర్గాలన్నీ కలిసి మరి నాగర్ కర్నూలు డిస్టిక్లో, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నియోజకవర్గాలన్నీ ఉంటాయి. మరి మండల కేంద్రం ఉంటుంది, కొన్ని పెద్ద పెద్ద గ్రామాలలో కూడా ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్న గ్రామాలకు 67 షాప్స్లకు 87 దరఖాస్తులు రావడం దేనికి సంకేతం? దాదాపు 50 కోట్ల అమౌంట్ అయితే ఇక్కడ ప్రభుత్వానికి రాకుండా పోతుంది. సో ఇది సెప్టెంబర్ 26 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 18 వరకు అయితే ఇది క్లోజ్ అయిపోతుంది. అక్టోబర్ 23న అయితే డ్రా తీసేస్తారు. ఇక డ్రా తీసేస్తే షాప్స్ ఎవరికి వాళ్ళ పేరు వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. సో దీనికి సంబంధించిన ఇదనమాట. సో మరి నిజంగా ఇది 88 మంది దరఖాస్తు చేసుకోవడం 65 షాప్స్కి అనేది ఇది కొద్దిగా అర్థం కాని పరిస్థితి. మనం చూసుకున్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు, ₹1,00,000 అదనం, సిండికేట్, సో ఇవన్నీ కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇదనమాట దీనికి సంబంధించిన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి కూడా దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్. మరి ఎందుకు దరఖాస్తులు తగ్గినాయి, దరఖాస్తులు తగ్గడం వల్ల మరి ప్రభుత్వానికి ఏ విధంగా నష్టపోయింది? మరి దాదాపు అయితే 40 కోట్లు, అంటే గతంతో పోల్చుకుంటే కనుక 40 కోట్లు నష్టపోయారు. ఎందుకంటే వైన్స్ అనేది చాలా డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మరి డిమాండ్ ఎక్కువ ఉంటే మరి అప్లికేషన్లు దాదాపు పెరగాలి, లేదంటే ఇంతకుముందుకు ఎన్ని వచ్చినాయో అన్నీ ఉండాలి. కానీ ఇక్కడ మరి ఒక 2,500 పైగా దరఖాస్తులు 2023లో వస్తే మరి ఈసారి 85 దరఖాస్తులు కూడా రాలేదు. సో దాని వెనకాల ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా మరి అధికారులు కావచ్చు, ఎక్సైజ్ దానికి సంబంధించిన వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు, అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించిన దాని మొత్తం కూడా దాన్ని పర్యవేక్షించి కూడా చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన విషయాలు ఇవన్నమాట. ఇంకా నాగర్ కర్నూలు డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఇంకా సో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.